అందరికీ జై భీమ్ మిత్రులారా. జర్నలిస్ట్గా అంబేద్కర్, సంగీశెట్టి శ్రీనివాస్. ఇది సిక్కూర్ బుక్ ట్రస్ట్ నుంచి వచ్చింది మిత్రులారా. ఈ పుస్తకం ఇది ప్రముఖ రచయిత, పరిశోధకులు సంగీశెట్టి శ్రీనివాస్ రాశారు అన్నయ్య. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న మనుషుల కోసం, పీడిత వర్గం కోసం, ఈ దేశ పౌరుల హక్కుల కోసం దాదాపుగా 5 పత్రికలు పెట్టారు. మనకు చాలామందికి తెలిసింది ఏంటంటే మూక్ నాయక్, బహిష్కృత భారత్, సమత ఇట్లా. కానీ మూక్ నాయక్, బహిష్కృత భారత్, సమత, జనత, ప్రబుద్ధ భారత్ 5 పత్రికల ద్వారా ఆ రోజుల్లో అటు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఇటు ఏదైతే ఉన్నాయో అట్లాగే ఈ దేశంలో దళితులపై ఆధిపత్య కులాలు చేసేవాటి అనేక అంశాలను బాబాసాహెబ్ అంబేద్కర్ పత్రికల ద్వారా ఎప్పటికప్పుడు ఆ విషయాలను ప్రజలకు చేరవేస్తూ వారి హక్కుల గురించి, వారి పోరాటాల గురించి, వారికి రావాల్సిన వాటాల గురించి ఫైట్ చేసిందే అనేక పత్రికలు పెట్టారు. ఈరోజు చాలామంది జర్నలిస్టులు, చాలామంది అంబేద్కరిస్టులు అనేక పత్రికలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని చదివి అసలు జర్నలిజం అంటే ఏంటి, జర్నలిజం ఎవరి కోసం పనిచేయాలి, జర్నలిజంలో ఎంత నిబద్ధత ఉండాలి అనేది ఈ యొక్క పుస్తకం చదివితే ఇప్పుడున్న సమాజానికి ఎంతవరకు జర్నలిజం అవసరం అనేది తెలుస్తుంది. ఇది చాలా విషయాలను సంగీశెట్టి శ్రీనివాస్ అన్న ప్రస్తావన చేసుకొచ్చారు. ఇది సిక్కూర్ బుక్ ట్రస్ట్ వారు వచ్చింది. మిత్రులారా, ఈ పుస్తకం కావాల్సిన వారు నేను కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ తీసుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని, జర్నలిజాన్ని మరింత విస్తరించాలనుకునే వాళ్ళు ఈ పుస్తకం తప్పనిసరిగా చదవాలని కోరుతూ జై భీమ్. థ్యాంక్ యూ.